ఒక వార్త అయితే ఇంకొకటి ఇంట్రెస్టింగ్ డిఎస్సి ఎప్పుడు ఇస్తారని చెప్పి నిన్న మెగా డిఎస్సి పేరుతో టీచర్ అభ్యర్థితో బాబు సర్కార్ ఆటలాడుతుందని అవనిగడ్డలో డిఎస్సి కోచింగ్కి ఫేమస్ కృష్ణా జిల్లా అవనిగడ్డ మొత్తం రోడ్ల మీదకి వచ్చారు. మీరు ఎప్పుడు ఇస్తారా నాయన డిఎస్సి? 2024 జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ఇదే మెగా డిఎస్సి. మళ్ళీ ఉట్టి డిఎస్సి కాదు, మెగా. ఇది మెగా డిఎస్సి పోయి మెగా మోసం కిందికి వచ్చింది అనేది వాళ్ళు ఆందోళన పడుతున్నారు. ఇప్పుడు బయటకు వచ్చారు రోడ్ల మీద. ఈ మెగా డిఎస్సిలో ఒక మెగా మోసం ఏం జరిగిందంటే, తొలి సంతకం చేసిన నేను ఇక అని చెప్పి జగన్మోహన్ రెడ్డి 6000 పోస్టులుగా డిఎస్సి అయితే దాన్ని రద్దు చేసిండు. రద్దు చేసి అన్ని కలిపి ఒకసారి వేస్తాం 16,000 పోస్టుల పైన వేస్తానేనా అన్నాడు. ఆ అంకె కూడా రిలీజ్ చేసిండు 16,347 పోస్టులని. ఎవరు? నారా లోకేష్ గారు. పోస్టులు చూసుకొని ఇటు సంబరపడి పాపం అందరూ అవనిగడ్డ పోయారు కోచింగ్కి. ఎగరాదా ఎగరాదా 8 నెలలు అయింది, 9 నెలలు కూడా వస్తుంది. ఏంది రా నాయన ఎడిపోతుంది మళ్ళా, ఏంది కథ అని ఇక రోడ్ల మీదకి వచ్చారు. నీ మెగా డిఎస్సి ఏంది కథ ఏందా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 6,000 పోస్టులు మింగితివి, నువ్వు వేస్తానన్నాయి 10,000 కలిపి వేస్తానంటే అవి మింగితివి, 16,637 ఏదో అంటివి. ఇది లేదా అది లేదా, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అని వాళ్ళు ఆందోళనలో నిన్న రోడ్లు ఎక్కారు. దీనిపైన మాట్లాడదు ఈనాడు, మాట్లాడదు ఆంధ్రజ్యోతి, మాట్లాడదు టీవీ5 మాట్లాడదు, ఏబిఎన్ ఛానల్ మాట్లాడదు. కానీ ఆంధ్రజ్యోతి ఏం పెట్టింది? అక్షరమే ఆయుధంగా ప్రజా సమస్యల పరిష్కారానికై ముందుకు వస్తుందట. ఇగో దీన్ని పరిష్కరించండి. అక్షరమే ఆయుధంగా ఇగో ఈ డిఎస్సి అభ్యర్థులనట మాట్లాడేయండి ప్రభుత్వంతో. తల్లికి వందనంలా అని తల్లులకి 1 కోటి మంది తల్లులు ఉన్నారు, వాళ్ళని మాట్లాడేయండి. తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, వీళ్ళందరూ 1 కోటి మందికి పైగా ఉన్నారు లబ్ధిదారులు. మీ అక్షరమే ఆయుధంగా ఆ ప్రజా సమస్యల్ని మాట్లాడండి. అవి కావు ఆ ప్రజా సమస్యలు. మీరు అక్షరమే ఆయుధంగా ఏం చేస్తున్నారో తెలుసా? ప్రభుత్వం చేసే తప్పిదాలను కప్పిపుచ్చే కార్యక్రమానికి ఒక టెంట్ వేసి ఆడ కూర్చుంటున్నారు అనేది ఇలా ప్రజలు అనుకుంటున్నారు. మీరు అక్షరమే ఆయుధంగా ఉంటే టెంట్ వేయాల్సిన అవసరం, మీరు రాసే వార్తలు చక్కగా రాస్తే చాలు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేస్తున్న మోసాలను మీరు ఆంధ్రజ్యోతిలో రాయగలిగితే అక్షరం ఆయుధం వేయాలి. ఇక టెంట్ వేసి మళ్ళీ దాన్ని ఏదో కలరింగ్ చేసి ఏమి లేదు ఆడ. వీళ్ళ గురించి రాయండి, అక్షరమే ఆయుధంలో చెప్పండి, టెంట్ వేసి చెప్పండి, వాళ్ళు వస్తారట అవనిగడ్డకు పోండి మీరు. ఇది ఒక దగ, ఇది ఒక మెగా మోసం, మెగా డిఎస్సి కాదు అనేది వాళ్ళు రోడ్లు ఎక్కిన పరిస్థితి. ఉపాధ్యాయ అభ్యర్థులు కాలయాపనపై అభ్యర్థుల ఆగ్రహం, అవనగడ్డలో రోడ్డు ఎక్కారు. రకరకాల సాకులు వస్తూనే ఉంటాయి సాకులు. ఇప్పుడు రైతు భరోసా ఇవ్వటానికి సాకు, తల్లికి వందనం ఇవ్వటానికి సాకు, డిఎస్సి ఇవ్వటానికి సాకు, నేతన్న అస్తం ఇవ్వటానికి సాకు, ఈబీసీ నేస్తం ఇవ్వటానికి సాకు, సాకులకు కొదవలేదు.